శ్రీశైలేశया పాత్రం భక్తాదిగుణాందవం యతీంద్రప్రణం వందే బ్రహ్మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దైకసిన్ధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితా యువతः తనయా విభూతిः సర్వం యదైవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరశ్చ మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాङ्कुतमुनिं ప్రణతోऽస్మి నిత్యం తద్వీనయశ్చిదీశ్వరతస్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः తం దర్శయన్ నిర్మితపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసైః షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతः సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేత్ మమాపి యతిశీకర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిహృద్యాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం తలసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశం చదువుకుంటున్నాం. దాంట్లో కూడా 78 శ్లోకాలు పూర్తయినది 13వ అధ్యాయంలో అన్నమాట. కాబట్టి మనం 13వ అధ్యాయం ప్రథమాంశం 13వ అధ్యాయంలో ఒక 78 శ్లోకాల వరకు పూర్తయినది మొన్న 20వ తారీఖు. మరి ఈరోజు ఈ మిగిలినటువంటి చాలా తక్కువ మిగిలి ఉన్నాయన్నమాట. ఒక 16 శ్లోకాల వరకు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుందాము. ఆ తర్వాత 14వ అధ్యాయం ప్రారంభిద్దాం. కాబట్టి 13వ అధ్యాయంలో మనం ముఖ్యంగా చదువుకున్న విషయము పృథు చక్రవర్తి ఏ విధంగా జన్మ అంటే ఇక్కడ ఆవిర్భవించాడు అని. ఏంటంటే ఆయన మా జన్మ మామూలు జన్మ కాదన్నమాట. అటువంటి జన్మ అది. అంటే మా అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన విధంగా జన్మించడం, అందులో ఆయన విష్ణుమూర్తి యొక్క లక్షణాలు కలిగి ఉండటము బ్రహ్మగా గుర్తిస్తారన్నమాట. ఆ తర్వాత ఆయన చక్రవర్తిగా ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉన్నందువలన ఆయన్ని రాజ్యాన్ని పట్టాభిషేకం గావించడం, ఆ తర్వాత చక్కటి పాలన అందిస్తూ ఉంటారన్నమాట. చక్కటి పాలన అందిస్తూ ఉన్న సమయంలో అతని దగ్గరకు ప్రజలందరూ కూడా వస్తారన్నమాట. వచ్చి తమకు కలిగినటువంటి ఒక కష్టాన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవరు చెప్పుకుంటారు, రాజుకే చెప్పాలన్నమాట. కాబట్టి ఆ సమయంలో ఆయన యొక్క పరిపాలన గురించి చాలా చక్కగా చెప్పబడింది అనమాట. ఎలాగంటే సత్యవాగ్దానశీలో వయం సత్యసంధో నరేశ్వర శ్రీమాన్ మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్ట శాసన ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియ భాషక మాన్యమానయితా యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మత సమశత్రౌ చ మిత్రే చ వ్యవహారే స్థితో నృప సూతేన ఉక్తాన్ గుణాన్ ఇత్తం న స తదా మాఘదేన చకార హృదితాదృక్చ కర్మణా కృతవానసౌ తతస్థ పృథివీపాల పాలయన్ వసుధామిమాం ఇయాజ వివిధైర్యజ్ఞైర్మహద్భిర్భూరి దక్షిణైః తం ప్రజాః
పృథ్వీనాథ ఉపదస్తు క్షుధార్తితా అని చెప్పారు. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే ఒకరి యొక్క పాలన గురించి మనం మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్లో మాట్లాడతాం, అంతే కదండి. ఎవరైనా పదవీ విరమణ చేసేటప్పుడు ఆయన యొక్క పదవీ కాలం ఎలా జరిగింది, ఎటువంటి కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు, ఏ విధంగా పరిపాలన చేశారు ఏమిటనేటువంటిది ఆయన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు చెప్పుకోవటం చాలా సాధారణ విషయం అనమాట. అది ఫేర్వెల్ ఫంక్షన్లో ఒకవేళ ఎంత దుష్టులైనా కూడా సరే ఎలా వెళ్ళిపోతున్నాడు కదా, 4 మంచి మాటలు చెప్తామని అందరూ 4 మంచి మాటలు చెప్తారు. చాలా ఎక్కువ శ్రేయోభిలాషులు ఆయన్ని కొంచెం రహస్యంగా, అయినా నువ్వు పరిపాలన ఇలా ఉండింది, కాస్త నీ దృక్పథం మార్చుకో, ఇంక మీట ఎప్పుడు ఇంట్లోనే ఉండబోతున్నావు కాబట్టి ఆ ఆగ్రహావేశాలన్నీ తగ్గించుకో, కాస్త శాంతిగా ఉండు ఇంట్లో అని చెప్పి 4 మంచి మాటలు చెప్తారు పక్కన అనమాట. కానీ ఇక్కడ పృథు మహారాజు పరిపాలన సాగించేదానికి ముందే ఆయన గురించి సూతమాగధులు ఈ విధంగా చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన గురించి ఏ స్తోత్రంతో గుణగణవర్తనం గావిస్తారో అదే నేను మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తాను అని చెప్పి ఆ నరపాలుడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ఆయన గురించి ఆ మునీశ్వరులందరూ కూడా ఆ సూతమాగధులు ఇరువురితోనూ కూడా ఈ విధంగా ఆయన్ని చక్కగా స్తుతించమని చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, మునీశ్వరుడు సూచన మేరకు వాళ్ళు స్తుతించేందుకు కొంచెం వెనకాడుతారనమాట. ఎవరైనా స్తుతించాలంటే 2 మంచి పనులు చేసి ఉండాలి కదండి. లేదు ఊరికే స్తుతిస్తే వాళ్ళకి తెలుసు, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అంటే వినే వాళ్ళకి కూడా తెలుసు అనమాట. వీడేదో ఊరికే ముఖస్థితి చేస్తున్నాడు, లేదు అంటే ఏదో మనసులో వేరేదో కార్యాన్ని ఆచరించి దాని గురించి చెప్తున్న విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అప్పుడు అంటారు సూతమాగధులు, ఈ భూపాలుడు ఇప్పుడే కదా పుట్టింది, ఇతడు చేసింది ఏదీ తెలియదు, ఇతని గుణాలు తెలియవు, ఇతని గొప్పదైన కీర్తి కూడా ఇంకా తెలియరాలేదు, ఏ విషయాన్ని ఆధారంగా ఇతను మేము స్తుతించే కార్యం చేపట్టాలో తెలియజేయండి అని అడగా అప్పుడు మహర్షులు ఒక మాట అంటారనమాట. కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబల గుణ భవిష్య ఏ చాస్య తై అయం స్తూయతాం నృప అన్నారు. అంటే మీరు దీని గురించి ఏం సందేహించవద్దు, మీ మనస్సులో ఈయన ఏ విధంగా అవ్వాలని ఉన్నదో, లేదు ఏ విధంగా అవుతాడని మీకు తలస్తుందో ఆ విధంగానే స్తుతించండి. అప్పుడు ఈ మహాబలిశాని చక్రవర్తి కూడా ఏ ఘనకార్యం చేయనున్నాడో, ఇతనికి ఏ సుగుణాలు అలవడనున్నాయో వాటిని ఆధారంగా నృపాన్ని స్తుతించండి అన్నారు మనం. కాబట్టి వారు ఈ విధంగా స్తుతించడం జరుగుతుంది. సరే, అది బాగానే ఉంది, వాళ్ళు స్తుతిస్తున్నారు, బాగానే ఉంది. కానీ రాజు కూడా పృథు చక్రవర్తి కూడా ఆయన మనస్సులో కూడా ఒక ఆలోచన మెదిలింది అనమాట. ఏమిటంటే వీళ్ళందరూ నన్ను ఇంతగా స్తుతిస్తున్నారు కదా, వాళ్ళు స్తుతించినటువంటి ప్రతి పదము ఆ స్తోత్రమును కూడా నేను అలవర్చుకోవాలి, అంటే నా నడవడిక కూడా దానికి అనుగుణంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈయన మనసులో తలుస్తారన్నమాట. అంటే ఏమిటి, మనం ఎవరన్నా నువ్వు చాలా ధర్మపరుని పొగిడారు అనుకోండి, సరే పొగిడారు కదా అని మనం దాన్ని వదిలిపెట్టకూడదు, అయిపోయింది. కానీ వారు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ విధంగా మన నడవడిక మార్చుకోవాలి. అదే ఇక్కడ స్తోత్రంలో మనకి ప్రత్యేకత అన్నమాట. దీంట్లో కూడా ఒక అర్థం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ విధంగా స్తుతించడం కూడా ఒక అర్థం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం పిల్లవాడిని నువ్వు చాలా ఐపీఎస్ అవుతారా, ఐఏఎస్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, నువ్వు చాలా బాగా చదువుతున్నావు అని పోయావు అనుకోండి, వాడికి అప్పటికే తలకెక్కేస్తుంది అన్నమాట. అంటే 10వ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయనుకోండి, అది నువ్వు అలా అవుతావు ఇలా అవుతావు చాలా బాగా చదువుతున్నావు అని మెచ్చుకున్నావు అనుకోండి, వాడికి తలకెక్కు. కానీ అలా ఎక్కకూడదు. కానీ ఏం చేయాలి, నువ్వు నీ ఆశయాలు ఏమున్నాయో దానికి అనుగుణంగా పిల్లవాడు కూడా అన్ని విధాలా కూడా తన్ను తాను మలచుకోవాలన్నమాట. ఆ యొక్క సూక్ష్మం దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కురు చక్రవర్తుడు అదే విధంగానే ఏ ఏ గుణాలు వాళ్ళు వర్ణిస్తారో, ఏ గుణాలతో స్తుతిస్తారో ఆ విధంగా ఆయన కూడా అలా అవ్వాలి అనేటువంటి తగినట్లు మంచి గుణాలు అలవర్చుకోవాలి అనేటువంటి సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది. కాబట్టి వీరిచే స్తుతించబడడానికి తగినట్టు మంచి గుణాలు అలవర్చుకోవాలి. ఏమిటి, ఏది కూడా సులభంగా సాధించలేం కదండి. ఏది కూడా జీవితంలో ఏది సాధించలేమండి, కష్టపడాల్సిందే, దేనికైనా కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో మనకు అనుకోకుండా ఏవినా రావచ్చు, కానీ మిగిలిన సమయాల్లో మాత్రం ఎక్కువ పాలు మనం కష్టపడితేనే ఒక స్థాయికి ఎదగలుగుతాం అన్నమాట.
కొన్ని మన వంశపారంగా వచ్చే ఆస్తిపాస్తులు, లేదు వంశపారంగా వచ్చేటువంటి సద్గుణాలు, ఆచార వ్యవహారాలు కొన్ని వస్తూ ఉంటాయి. కానీ వాటిని నిలుపుకోవాలి. అది నిలుపుకునేదే కష్టమే. ఏది మన కష్టం సంపాదించిన దానికంటే కూడా ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఆస్తులు కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇతను కూడా తీరిచే సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది. అంటే వారు ఏదైతే అన్నారో అవి ఎలా సిద్ధిస్తుంది? తన యొక్క సద్గుణాల వల్లే సిద్ధిస్తుంది అనమాట, అంతేగాని మామూలుగా కాదు అని చెప్పి ఆయన ఆ విధంగా భావిస్తాడు. అదేవిధంగా ఇవన్నీ జరుగుతుంది అనమాట. సరే, ఇలా జరిగే సమయంలో అంతా బాగుంది అనుకున్నప్పుడు ప్రజలు అరాజక సమయం ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఆ అరాజక సమయంలో ఏమవుతుంది? ఓషధీషు నష్టాస్తు తస్మిన్ కాలేకి అరాజకే తమూచు తేన తాహ పుష్టాహ తత్ర ఆగమన కారణం. ఓషధీషు ప్రణష్టాసు ఉన్నట్లుండి ఓషధులు అన్ని కూడా నశించిపోయాయి అన్నమాట. నశించిపోయినప్పుడు అలమటించినటువంటి ప్రజలు ఆయన వద్దకు రాగా ఆయన అడుగుతాడు, మీ రాక కారణం ఏమిటని అడుగగా తం ఊచు తేన తాహ తాం ఊచు అంటే అడగబడినటువంటి వారైన ఆ యొక్క ప్రజలు ఆయనకు చెప్తారు, పృష్టాహ ఏమని అడిగారు? తత్ర ఆగమన కారణం, అక్కడికి వచ్చేందుకు కారణం ఏంటి? ఈ శ్లోకం చదువుతుంటే ఈ ఓషధులన్నీ కూడా నశించిపోగా అలమటించే ప్రజలు అనేటువంటి శ్లోకం చదువుతుంటే నాకు, అంటే మనం కూడా దీన్ని అనుభవించాం కాలంలో. ఎప్పుడంటే కరోనా సమయంలో. ఎందుకంటే ఒకసారి మనం పురాణాల్లో ఉండే విషయాన్ని మనం కూడా ఇది అనుభవించే దీని గురించి మనం కోరిలేట్ చేసుకోవడం అంటారు. అంటే ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు అర్థమవుతుంది అప్పటి వ్యధలు ఏమిటని. కరోనా సమయంలో మందులు దొరక్క, ఈ తర్వాత వైద్యులు కూడా మనల్ని ఎవరిని నిజంగా రోగిని కూడా దగ్గరకు చేర్చక, అంటే వాళ్ళ భయాలు వాళ్ళకి, వాళ్ళు కూడా అంత భయపడిపోయారనమాట. ఆసుపత్రిలో పడకలు లేకుండా చాలా ఇబ్బందులు గురయ్యాం. చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ఔషధులు లేనందువల్ల ఆ రోజుల్లో ఉన్నట్లుండి ఎక్కడ లేనటువంటి డిమాండ్ మాస్కులు అనమాట. అంటే చుట్టుకునేందుకు ముఖానికి, దానికి కూడా పెద్ద డిమాండ్. అందువల్ల ఇంట్లో తయారు చేసుకోవడం ప్రారంభించారు. కానీ ఇంట్లో తయారు చేసుకునే పనికి రాదు, అది లోపలికి అసలు గాలే పోదు అని చెప్పి ఇవన్నీ ప్రచారం. మొత్తానికి చాలా ఒక కష్టకాలం చూసాం మనం. అంటే పాత రోజుల్లో ప్లేగ్ అని అటువంటి వ్యాధులు ఎలా మన పూర్వీకులు చూశారో వాటిని అన్నింటిని తట్టుకొని బతికి బట్ట పట్టిన వాళ్ళంతా చెప్తుండేవాళ్ళు ఎలా ఆ రోజుల్లో ప్లేగ్ కానీ డయారీ ఇవన్నీ వస్తే ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అనేది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా ఔషధులన్నీ కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. మనం ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగా మందులు అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కడ చూసి, ఎందుకంటే దానికి మందే లేదనేటువంటి తర్వాత ఏదో నెమ్మదిగా కాస్త ఇంజక్షన్లని బాడీని మందు కాకపోయినా శరీరాన్ని దానికి తట్టుకునే శక్తిని పెంచేందుకోసం కొన్ని ఔషధాలు తీసుకున్నాం, మనం ఇంజక్షన్లు తీసుకున్నాం. సరే, మొత్తానికి ఆ గడ్డు కాలం గడిచిపోయి ఎలా పాపం ఏదో దురదృష్టవశాత్తు కొంతమంది మనల్ని విడిచిపోయారు, ఏదో మిగిలి మనం బట్టగట్టిన వాళ్ళు ఇలా హాయిగా గడుపుతున్నారు అనమాట. ఎందుకు చెప్పా అంటే ఔషధులు నశించిపోగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తారు. కాబట్టి అలమటించిన ప్రజలు ఏం చేశారు? ఆయన వద్దకు రాగా ఆయన మీ కారణం ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, అరాజకీ నృపశ్రేష్ఠ ధరిత్ర్య సకలౌషధీ గ్రస్తాహ తతక్షయం యాంతి ప్రజాహ సర్వా ప్రజేశ్వర. గ్రస్తాహ అంటే ఏమిటి? మింగివేయడం అంటే గ్రసనం అంటే మింగడం, గ్రస్త అంటే మింగివేయబడింది అనమాట. ఏమిటి? ఔషధాలు దేని చేత? ఆ అరాజక సమయంలో సమస్తాన ఔషధం కూడా ధరిత్రి మింగివేసింది. ఏదైనా ధరిత్రి భూమి నుంచే అండి. మనం అనుకోవచ్చు అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏదైనా భూమి నుంచి వచ్చేదేనండి. అలోపతి అయినా ఆయుర్వేదం అయినా యునాని అయినా ఏదైనా చివరికి ధరిత్రించి వచ్చేటువంటి మూలికలు కాకపోతే రసాయనాలు, వాటి నుంచి కాంబినేషన్ చేసే మనం మందులు కనిపెడతాం అనమాట. కాబట్టి మొత్తానికి ధరిత్రి ఇవన్నీ లాక్కునేసింది అనుకోండి. ఉట్టి నీళ్లు లేకపోతేనే ఇబ్బంది పడతాం, ధరిత్రి లాగేస్తుంది. అలాంటిది ఔషధాలు అన్నీ కూడా అరాజక సమయంలో ఈ ధరిత్రి మింగివేసింది, అందువల్ల ప్రజలందరూ నశించిపోతున్నారు అని చెప్పగానే వెంటనే ఈయన ఏం చేస్తారు? బ్రహ్మదేవుని ఇంకా చెప్తారు, అంటే నీవు మాకు బ్రహ్మదేవుడి చేత జీవన విధాతవుగా ప్రజాపరిపాలకుడుగా నియమించబడ్డావు కాబట్టి ఈ ఆకలితో అలమటించి మా ప్రజలకు జీవనౌషధులను ప్రసాదించు అని ప్రార్థిస్తారు అన్నమాట. అప్పుడు ఆయన వెంటనే దండయాత్రకు బయలుదేరుతారు. ఎవరిపైన? భూమిపైన. ఎందుకంటే ధరిత్రి ఆ సమయంలో వసుంధర ఏం చేస్తుంది?
వ్యాకులత చెంది వెంటనే గోరూపం ధరించి త్వరగా పరిగెత్తనమాట. ఎందుకంటే ఈయన నరపతి కోపించి అజవం అనేటువంటి దివ్యమైన ధనస్సును దివ్య బాణాన్ని తీసుకొని వసుంధర తరుముకుంటూ వెళ్తారనమాట. ఈ పని చేస్తా చూద్దామని చెప్పి. ఎందుకంటే ఈ మొత్తానికి మళ్ళీ మింగినటువంటి ఔషధాలను ఆమె ఇవ్వాలి. దొంగతనం చేసినట్టు దొంగను పట్టుకుంటే కదా మనం దొంగతనం చేసినటువంటి వస్తువులు మనకి దొరుకుతాయి. వాడిగా రాడు కదండి, వచ్చి తెచ్చివాడు కదా. కాబట్టి ఇతను కూడా ఆ యొక్క బాణమును ధరించి దివ్య బాణాలను తీసుకొని వస్తుందని తరుముకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ ప్రాణదాత్రి దేవి ఎక్కడికెక్కడే పరిగెత్తుందో అక్కడలా కూడా ఆమె ఆయుధం ఎత్తి పట్టుకున్న ఋతు చక్రవర్తినే చూచిందన్నమాట. తత్ర సహా వైన్యం దదర్శ అభ్యుధ్యత ఆయుధం. అభ్యుదయ కాదు, దదర్శ అభ్యుధ్యత ఆయుధం. ఆ విధంగా పట్టుకొని చివరికి స్త్రీవదయితం ఆమె చెప్తానమాట, నువ్వు ఈ విధంగా నన్ను తరుముకుంటున్నావు, కానీ స్త్రీవద ధరిత్రి ఎప్పుడు కూడా స్త్రీతో పోలుస్తాడు, అంటే స్త్రీ అన్నమాట. కాబట్టి స్త్రీలింగమే వాడుతూ ఉంటారు. కాబట్టి ఆమె చెప్తుంది, నరేంద్ర ఏ కాలం నుంచి నన్ను వధించడానికి మహాయ ప్రయత్నం చేస్తున్నావు నృపవర్య, స్త్రీని వధించడం వల్ల మహాపాతకం ఎరుగవా నీవు అని వది. స్త్రీవదే త్వం మహాపాపం కిం నరేంద్ర నపత్యతి ఏన మాం హంతుమత్యర్థం ప్రకరోషి నృపా ఉద్యమం. ప్రకరోషి అంటే మహాప్రయత్నం, ప్రకరోషి అది ప్రకరోషి అది ప్రకరోషి. అంటే విశిష్టంగా ఎక్కువగానే, కరోషి అంటే చేస్తున్నావు ఏమిటి, నృపా ఉద్యమం ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు, చక్కటి సూక్ష్మం చెప్తాడు అనమాట, ధర్మం చెప్తాడు ఆయన. ఏమిటి, ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవద. నువ్వు అనుకుంటున్నావు నేను చంపితే ఏదో నాకు పాపం సంభవిస్తుంది, కానీ దుష్టకార్యాన్ని ఆచరించే ఒకరిని చంపినందువల్ల ఎక్కువ మంది జనులకు క్షేమం కలిగే పక్షంలో అట్టి వారిని వధించడంచే పుణ్యమే కలుగుతుంది. ఇది ఒక సూక్ష్మం. కాబట్టి అటువంటి మన పైన ఏమన్నా బాంబు వేశారనుకోండి, వాడిని చంపడంలో తప్పులేదు. ఎందుకంటే దానివల్ల ఎన్ని ప్రాణులు అంటే ఎన్ని జీవములు ఇబ్బంది పడతాయి, ఎన్ని జీవములు ప్రాణాలకు అసూలు కోల్పోతాయి. కానీ అతనికి ఉరిశిక్ష విధించడం కానీ ఇవన్నీ చూస్తున్నాం, మన చరిత్రలో చూస్తున్నాం, మన సమకాలంలోనే చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తున్నాం. మన పురాణాల్లో ఏదైతే చెప్పబడిందో, మన అదృష్టమో దురదృష్టమో వాటిని అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం అనమాట. కాబట్టి పురాణాలు అనేవి ఎప్పటికైనా కూడా, పురాణం అంటే పాతదే కానీ నవం అంటే కొత్తదిగానే ఉంటుంది, అది పేరుకే పురాణం. కాబట్టి ఇది కూడా మనం చూసాం, ఏ విధంగా ఒక వ్యక్తి తాను ఉగ్రవాదిగా ఉగ్రవాదిగా మారి ఈ విధంగా ఒక తీవ్రమైనటువంటి ప్రాణ నష్టానికి దారి తీసేటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అతనిపైన చర్యలు తీసుకొని, అంటే అతనేమి అమాయకుడు కాదు, అతను మానవుడే, కానీ అతని కూడా వధించదగినటువంటి వాడే. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు తీశాడు, మరి వాళ్ళు రక్షించలేమనుకోండి, పోయిన ప్రాణాలు తిరిగి రాబోయారు. కానీ ఇతడే వదిలిపెడితే ఇదే ఉగ్రవాది మరింత వ్యతిరేకిపోతాడనమాట. కాబట్టి ఇతరుల ప్రాణాన్ని రక్షించడం అనేది ఇక్కడ న్యాయం అనమాట. కాబట్టి ఆ విధంగా చెప్తాడు. కాబట్టి నిన్ను చంపినందువల్ల ఎటువంటి పాపం కలగదని చెప్పినప్పుడు ఆ వస్తువు చెప్తుందనమాట, సరే నీవు ఎలాగో వధించేదానికి నిశ్చయించుకున్నావు కాబట్టి దీనికి ఒక ఉపాయం చెప్తాను. ఎందుకంటే ఏ ప్రారంభమైన ఏ పనైనా కూడా ఉపాయత సమారబ్ధా సర్వే సిద్ధ్యంతి ఉపక్రమాః తస్మాత్ వదామి ఉపాయం తే తత్ కురుష్వ యత్ ఇచ్చసి. అంటే ఏది నీకు ఇష్టమైనదో ఆ పని చేయి. మొత్తానికి నేను ఒక ఉపాయం చెప్తాను నీకు. ఎందుకంటే ఆ ఉపాయం మరి ఆయన మహారాజు కదండి, చక్రవర్తి ఆయనకి ఉపాయం మాత్రమే చెప్పగలము, కానీ నువ్వు ఇలా చెయ్యి అలా చేయి నేను శాసించలేము కదండి. మన ఇంట్లో పెద్దలకి మనం ఏదైనా అడిగితే ఉపాయం చెప్పగలుగుతాం. మన తాతగారు వాళ్ళ ఎవరైనా ఉన్నారనుకోండి ఇంట్లో, ఎలా ఇలా ఉంది పరిస్థితి ఏం చేయమంటావు అంటే, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పలేము మనం, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాం, అంతే కదండి. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కదా. తర్వాత ఆయన అందరినీ అడిగి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారనమాట. ఆ విధంగానే భూదేవి చెప్తుంది, ఏమని, నీకు ఉపాయం చెప్తాను, దాన్ని చెయ్యవలసిందని చెప్పి. ఇంతకు ఏమిటి ఆ ఉపాయము? సమస్తాయామయా జీర్ణ నరనాద మహౌషధీ యది ఇచ్చసి ప్రదాస్యామి తాహ క్షీర పరిణామిని అంటే ఏమిటి? క్షీర అంటే పాలండి, కాబట్టి పాల రూపంలో తిరిగి ఇయ్యగలదాను నీవు కానీ ఇష్టమైతే. ఏమంటే అవంతా కూడా నాలో జీర్ణమైపోయింది అనమాట, మహౌషధం. అటువంటి దాన్ని ఎలా ఇచ్చగలను నేను మళ్ళా?
ఔషధ రూపంలో ఇవ్వలేను. కాబట్టి యది ఇచ్చేసి ప్రదాస్యామితాహ క్షీర పరిణామిని. క్షీర పరిణామి అంటే పాలుగా మారిపోయింది కాబట్టి పాల రూపంలో నీకు తిరిగి ఇయ్యగలను. కాబట్టి నీకు అవసరమైతే ఈ యొక్క నా ఆలోచన సరి అనేది అనిపిస్తే దాన్ని నీవు అవలంబించు అని చెప్తున్నమాట. కాబట్టి ఆ భూదేవి చెప్పిన మాటలకు అప్పుడు ఆమె చెప్పినట్టు మాటలు మరి ఆ చక్రవర్తి ఏం చేశాడు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం ఈ 79వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం ఈరోజు. సరే, కాబట్టి శ్రీ విష్ణు పురాణం ప్రథమాంశం 13వ అధ్యాయం 79వ శ్లోకం. తస్మాత్ ప్రజాహితార్థాయ మమ ధర్మభృతాం వర తం తు వత్సం ప్రయచ్చత్వం ఛరేయం ఏన వత్సల. ఛరేయం ఏన వత్సల. మరి ఒకవేళ పాల రూపంలో ఇవ్వడానికి ఆమె గోవుగా మారడానికి సంసిద్ధత తెలుపుతుందన్నమాట. మరి గోవుగా మారినప్పుడు ఒకరు దూడగా చేయాలి. చేసినప్పుడు అది పాలు ఇస్తుందన్నమాట. ప్రజల మేలు కొరకే నేను వాత్సల్యంతో పాలు ఇవ్వడానికి వీలుగా ఒకరు నీవు దూడగా చేయంటుంది. ఇది దీంట్లో కూడా ఒక రహస్యం ఉందన్నమాట. ఏమంటే మామూలుగా అంటే ఒక దురదృష్ట సంఘటనలు జరిగి ఒకసారి మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే పాప ఆ గోమాత తన దూడను కోల్పోయినప్పుడు ఏదైనా కారణాల వల్ల అనారోగ్య దేని వల్ల అయినా ఆ పాలు ఇవ్వటానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఒక గోమాతకి తెలుసు ఆ పాలు అనేది తన దూడకే అని చెప్పి, అందుకని అవి పాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయంటే చెప్పదు నోటితో, కానీ చర్యల ద్వారా నిరాకరిస్తాయి. అందుకే మనం ఏం చేస్తాము, ఒక దూడ అంటే ఇవన్నీ నేను చూసినాను చిన్నప్పుడు, ఇప్పుడు అదే జరుగుతుంది అనుకోండి. ఒక దూడను తయారు చేసి బొమ్మలాగా దాని ముందు పెడతాం, పాలు పితికేయడానికి ఒక 2 నిమిషాలు ముందు పెడతాం. పాప అది చూడంగానే తన దూడ వచ్చిందని ఆ వాత్సల్యంతో పాలు ఇవ్వడానికి సంకల్పిస్తుంది అన్నమాట. వెంటనే మనం ఆ దూడను పక్కన పెట్టేసి కావాల్సినంత పిదుకొని మళ్ళీ మన దారిలో మనం పోతాం. ఇది జరిగేటువంటి. అందుకనే ఇక్కడ తస్మాత్ ప్రజాహితార్థాయ అంటే ప్రజల యొక్క క్షేమం గురించి కోరి మమ ధర్మభృతాం వర, మమ ధర్మభృతాం వర. కాబట్టి ధార్మిక చక్రవర్తి ధర్మభృతాం వర అంటే ఏమిటి? ధర్మ అంటే ధర్మం అండి, భృత అంటే ఆచరించేటువంటి వాళ్ళు అని అర్థం. అంటే ధర్మభృతాం వర అంటే శ్రేష్ఠులు, అంటే ధర్మాన్ని ఆచరించి చాలా మంది ఉంటారండి. మీరు ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తున్నాను. మరి దాంట్లో శ్రేష్టమైన వాడు రాదు నీకు చెప్పబడింది. మనం ధర్మాన్ని ఆచరిస్తాం ఎంతవరకు? మనకి ఎటువంటి కష్టం రానంత వరకేనండి. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మనకి కష్టం రానంత వరకే మనం ధర్మాన్ని ఆచరిస్తాం. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, దానిని ఆ కష్టం నుండి తప్పించుకునేందుకు ఈ ధర్మము అధర్మం అన్ని చూడము. ఏ దారి దొరికితే ఆ దారిని వెళ్తూ ఉంటాం. అది అధర్మ మార్గమైనా సరే, ఏదైనా సరే మనకి కష్టం వచ్చినప్పుడు, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడే అతని యొక్క నిజమైనటువంటి స్వరూపం, నిజస్వరూపం అంటాము, అది బయటపడుతుంది. ఏదైనా అంతేనండి. ఒక మనిషి యొక్క నిజస్వరూపం అనేది ఎప్పుడు బయటపడుతుంది? అతను కష్టంలో ఉన్నప్పుడు అన్నమాట. ఆ కష్టంలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన కానీ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాడు అనే దాన్ని అప్పుడే ఆయన యొక్క శీలం అనేది బయటపడుతుంది అన్నమాట. ఏ కష్టకాలం వచ్చినా కూడా సత్యాన్ని ధర్మాన్ని వదలకుండా పాకులాడేటువంటి వారు శ్రీరామచంద్రుడు లాంటి వారు. అందుకనే వారందరూ గొప్పవారు అయ్యారు. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే కూడా వెంటనే ఏం చేస్తాము? ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళిపోతాం మొత్తానికి. అంతేగాని లేదు మనం ఇలా తప్పు పని చేస్తున్నామని మనం ఆలోచించామన్నమాట. ఎక్కడైనా ఒక క్యూలో నిలబడాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? అబ్బా ఇంత క్యూ ఉంది అంటే మన శరీరం కంటే కూడా మనసు సహకరించదండి. శరీరం సహకరిస్తుంది, అది మనకి తెలుసు. అయినా మనసు ఒప్పుకోదు, దీనికి ఎందుకు ఇంత సమయం అవుతా, సరే ఏదో ఒక అడ్డదారులు అట్లా వెళ్ళిపోదాం ఇలా. అది కూడా అంటే పెద్ద విషయం కాదు అది. అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనకి కష్టం వచ్చినప్పుడు చిన్న కష్టమైనా సరే ధర్మం అధర్మం చూడడం అనే విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి ధర్మభృతాం వర అంటే ఏమిటి? అటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడు అంటే ఏమిటి? ధర్మాన్ని ఎప్పుడు కూడా పాలించేటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడు, ముందుగా లెక్కించబడే గణ్యుడు. అగ్రగణ్యుడు అంటే ఏమిటి? ముందుగా తగినటువంటి వాడుని. అగ్ర అంటే ముందు, గణ్యుడు అంటే లెక్క పెట్టండి. మనం ఎవరన్నా పేర్లు చెప్పాలి, మన ఉదాహరణ మంచి వాళ్ళ పేరు చెప్పమంటే ఏం చెప్తాం? వరుసగా మన దృష్టిలో ఉన్నటువంటి అందరి పేర్లు చెప్పము. చాలా ధర్మపరులు ఎవరో ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్తాం అన్నమాట.
ముందుగా. కాబట్టి అటువంటి అగ్రగణ్యులు అనమాట. తంతు వత్సం ప్రయచ్చ, కాబట్టి వాత్సల్యంతో పాలు ఇవ్వడానికి వీలుగా ఒకరు నీవు దూడగా చేయి, అప్పుడు నేను వాళ్ళకి పాలు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ యొక్క భూచక్రవర్తి వసుంధర చెప్తున్న పరమధార్మికుడా, అందువలన ప్రజల హితము కొరకు ఒక ఆవు దూడను కల్పించు, దాన్ని చూచి ప్రేమతో పాలధాలను కురిపిస్తాను. తస్మాత్ ప్రజాహితార్థాయ మమ ధర్మభృతాం వర తంతు వత్సం ప్రయచ్చత్వం చరేయం ఏన వత్సలా. అది మాట విన్న తర్వాత సమాంచ, అంతేకాదు ఇంకా చెప్తుంది వీరాగ్రేసర, అంతేకాదు సమాంచకులు సర్వత్ర ఏన క్షీరం సమంతత వరౌషధీ బీజభూతం వీర సర్వత్ర భావయే. ఇంకా ఏం చేస్తావు? ఎగుడుదిగా ఉన్నటువంటి నన్ను అంటే ఏమిటి? నన్ను అంటే భూమి అని అర్థం. ఇక్కడ భూదేవి చెప్తుంది మాట. కాబట్టి ఎగుడుదిగా ఉన్నటువంటి నన్ను సర్వత్రా సమతులంగా చేయి. సర్వత్ర అంటే అన్ని చోట్ల, సమతలం, సమతులం కాదు, తులం అంటే సమానం అంటే, సమతులం అంటే బరువు అని, ఇక్కడ సమతలంగా చేయమంటుంది. సమతలం అంటే తెలుసు మనకి, అంటే ఈక్వల్గా ఉండేటువంటి ఎగుడుదిగుగా ఉన్నటువంటి నన్ను సర్వత్రా సమతలంగా చేయి, అప్పుడు నేను ఉత్తములైనటువంటి ఔషధులను వర ఔషధి బీజభూతం వీర సర్వత్ర భావయే. ఔషధులను, బీజాలను క్షీర రూపంగా అంతటా కూడా ప్రసరింపజేస్తాను అన్నది అనమాట. ఔషధులను, బీజాలను క్షీర రూపంగా అంతటా ప్రసరింపజేస్తాను. భావయే, సర్వత్ర భావయే. వర ఔషధి బీజభూతం, వర ఔషధి, అది వరౌషధి బీజం. కాబట్టి నన్ను సమాంచ కురు అంటుంది. కాబట్టి మిట్టలు పల్లాలు లేకుండా సమభూమిని చెయ్యి, అట్లా సమానమైన స్థలము చదును నేల అయినందువలన పాలను అన్ని చోట్ల వెదజల్లుతాను రాజా అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట వసుంధర. అప్పుడు తత శ్రీ పరాశరుడు చెప్తున్నాడు, ఈ విధంగా పలికిందని చెప్పి తర్వాత పరాశరుడు చెప్తున్నాడు ఏమని? తత ఉత్సారయామాస శైలాన్ శత సహస్రశ ధనుష్కోట్య తథా వైన్యస్తత శైలా వివర్ధితా. వైన్య తత శైలా వివర్ధితా ధనుష్కోట్య తథా. అటుపైన ఏం చేశాడు వైన్యుడు? తన వింటి కొనతో, వైన్యుడు అంటే ఇక్కడ పృథు అవుతుంది, వేణువు యొక్క కుమారుడు వైన్యుడు అనమాట. కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈ వైన్యుడు ఎవరు, ఈ పృథు ఎవరు అని అట్లా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. కాబట్టి వైన్యుడు అంటే వేణువుకు కుమారుడు, అతనే పృథు చక్రవర్తి. అటుపైన వైన్యుడు తన వింటి కొనతో వందలుగా వేలుగా కొండలను పెకలించి వేశాడనమాట. ఉత్సారయామాస. ఉత్సారం అంటే ఏమిటి? పెకిలించడం. కాబట్టి అలా పెకిలించి వేటిని? శైలాన్ శత సహస్రశ అంటే పర్వతాలన్నిటినీ కాదండి, శత సహస్రశ అంటే వేలుగా కొండలను పెకిలించి వేశాడు. అవి ఒక్కొక్క చోట వేరువేరుగా పెద్ద పెద్ద కొండలుగా రూపుదాల్చాయి. కొండలను పెళ్ళగించి పైకెత్తాడనమాట. కాబట్టి ధనుష్కోట్య తథా వైన్య తథా శైలా వివర్ధిత. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు పరాశరుడు చెప్తున్నాడు ఏమని? తరువాత వైన్యుడు తన యొక్క అజగవము అనే ధనుస్సు యొక్క కొనతో వందలు వేల కొలదిగా ఉన్న కొండను దూరంగా చిమ్మి వేశాడు. కొన్ని చోట్ల వదిలిపెట్టినాడు. అవి చాలా ఎత్తైనవి. అంటే మిగిలిన అవి తీసివేసినప్పుడు ఎక్కడో కొండ ఉందనుకోండి, ప్రాంతం ఎత్తుగా, అంతెందుకంటే ఒక మట్టి ఎత్తుగా ఉందనుకోండి దిబ్బ, దాన్ని తీస్తే ఏమవుతుందండి? తీసి వేరే చోట పడేస్తే ఏమవుతుంది? అక్కడ సమతలం అవుతుంది అనమాట. ఆ విధంగా చేస్తాడని. ఆ తరువాత నహి పూర్వ విసర్గే వై విషమే పృథివీతలే ప్రవివాహ పురాణం వా గ్రామాణం వా తదాభవత్. అంటే అంతకుముందు పూర్వ సృష్టిలో పృథివీతలం అంతా కూడా మిట్ట పల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండేది. మిట్ట పల్లాలతో, పరాశరుడు చెప్తున్నాడు, మిట్ట పల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండేది. అందువలన పట్టణాలని గ్రామాలని ఏర్పాటు ఉండేది కాదు. ఇప్పుడు పట్టణాలు గ్రామాలు ముందు మనం చేసే పని ఏంటండి? విస్తరించాలి అంటే ఒక పట్టణం ముందుగా మనం చేసే పనులు, ఒకటి సమతలం చేయడం, అంటే కొండలను తీసేయడం. ముందు కొండ అనేది కనబడకూడదు అనమాట. ఆ తర్వాత అక్కడ ఏమైనా చెట్లు ఇట్లు ఉంటే వాడిని తీసేది. ఇవి కూడా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎక్కడైనా మనకి అందులో కొన్ని, అంటే ఇవన్నీ రాజకీయ ఇవి కాబట్టి మనం మాట్లాడుకోకూడదు, కానీ మనం బాగా అర్థం చేసామని చెప్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో మనకి పాపం ఈ బీద వాళ్ళకి కొన్ని ఇల్లు కట్టుకునేందుకోసము నివాస స్థలం చూపెడతారు ప్రభుత్వం. అవి ఊరు లోపల ఇవ్వలేరు, ఎందుకంటే కావలసినంత మందికి ఇవ్వాలి అంటే ఎక్కడో ఊరు చివరిలో ఎక్కడో కొన్ని స్థలాలు ఉంటాయి ప్రభుత్వానికి, అక్కడ ఇస్తారు. కానీ అవి సమతలంగా ఉండవు.
చాలా చోట్ల ఎలా ఉంటాయంటే వీలుగా పోయి ఆ కొండల్ని కోనల్ని ఎక్కడో ఇస్తారు, వీలుగా పోయి దాన్ని సమం చేసుకోవడం. ఏదో కొన్ని ప్రభుత్వాలు పాపం ఏదో కాస్తో కూస్తో వాళ్ళు కూడా సహాయపడతారు ఆర్థికంగానో లేదో, కొంతవరకు సమతలం చేసి ఇస్తారు. ఆ తరువాత ప్రజలు వారికి వారే దాన్ని సమతలం చేసుకొని నివాస యోగ్యంగా మార్చుకొని, లేదు వ్యవసాయ యోగ్యంగా మార్చుకొని భూముల్ని, చాలా సినిమాల్లో చూపెడతారు వ్యవసాయ భూమిగా మార్చుకోవడం అనమాట. రాళ్ళు రప్పలు ఉంటే అవన్నీ తీసేసి దాన్ని వ్యవసాయ భూమిగా మార్చుకొని వ్యవసాయం చేసి చాలా ఆర్థికంగా పరిపుష్టిగా ఏర్పడింది. ఇప్పుడు ఈ రోజులో ఉన్నారండి అలాంటి భూములు కొనుక్కొని. ఒకప్పుడు హైదరాబాద్ బయట, ఊరు బయట అంతా కూడా అలాగే రాళ్ళు రప్పలు ఉండేది. కానీ వాటిని అన్నిటి కూడా తీసేసి శుభ్రం చేసుకొని సమతలం చేసుకొని నివాస యోగ్యమైనటువంటి ఓ ఇళ్ళే కాదు, గృహాలే కాదు, ఓ పెద్ద పెద్ద నగరాలే ఏర్పాటు చేసేస్తున్నారనమాట. ఆకాశ హర్మ్యాలు ఒక్కొక్కటి ఆ రోజులు ఎవరు ఊహించి ఉండరు ఇక్కడ ఆకాశ హర్మ్యాలు వస్తాయని చెప్పి. అలాంటి నగరాలు విస్తరిస్తున్నాయి అనమాట. అన్ని నగరాలు అలాగే విస్తరిస్తున్నాయి. కాకపోతే కొన్ని నిదానంగా, అంటే ప్రజల అవసరాలు లేనందువల్ల నిదానంగా, ప్రజల అవసరం ఎక్కడెక్కడ ఉందో అక్కడ బాగా విస్తరు. ఆ విధంగా పూర్వ సృష్టిలో పృథ్వీతలం మిట్టబల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండేది. ప్రవిభాగ పురాణం వా గ్రామాణం వా తదా అభవత్. అందువల్ల పట్టణాలని గ్రామాలని ఏర్పాటు ఉండేది కాదు. నహి పూర్వ విసర్గే వై విషమే పృథ్వీతలే. విసర్గం అంటే ఏమిటి? సృష్టి అనమాట. కాబట్టి ఇంతకుముందు సృష్టిలో, పూర్వ సృష్టిలో వై విషమే పృథ్వీతలే, విషమే అంటే పిట్టబల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండేది విషం అంటే. ఆ తరువాత మైత్రేయ, పంటలు లేవు, నా సస్యాని, నా గోరక్ష్యం, నా కృషి, నా వణిక్పత వైన్య తత్ప్రభృతి వైత్రేయ సర్వస్యేతస్య సంభవ. ఆ రోజుల్లో గోరక్షణ లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు. ఇదంతా వైన్యుని నాటి నుంచే సంభవించింది. మరి ఆ రోజులు ఎలా జీవించారు? వ్యవసాయం లేదు, ఎలా జీవించారు? మరి ఆ వృక్ష ఫలాలు తింటూ జీవించారు. వృక్షంలో ఉండేటువంటి, అంటే ప్రకృతి సిద్ధంగా ఏదైతే దొరుకుతున్నదో. ఇక్కడ వాణిజ్యం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, గోరక్షణ లేదు అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రత్యేకంగా గోరక్షణ అంటూ లేదు. ఉదాహరణకి ఎక్కడో పశువులు విలువ మేస్తూ ఉంటాయి, వాటిని క్షీర తీసుకున్నది, అలా జీవిస్తూ ఉండేవాళ్ళు. అంతేగాని ఒక ఆర్గనైజ్డ్ అంటాం మనం, అంటే ఒక సమిష్టిగా కృషి చేసి వీటిని అన్నిటినీ ఆస్తులను పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చింది. కాబట్టి నా సస్యాని చ గోరక్ష్యం, నా కృషి, నా వణిక్ పత, వ్యాపారము లేదు. ఇదంతా వైన్యుని నాటించే సంభవించింది. వైన్యాత్ ప్రభుతి మైత్రేయ. వైన్యాత్ ప్రభుతి అంటే వైన్యుని నుంచే, ప్రభుతి అంటే మొదటిని, అతని నుంచే అని. మైత్రేయ సర్వస్య ఏతస్య సంభవ. సర్వస్య ఏతస్య అంటే ఇవన్నీ కూడా ఆ తర్వాతనే ఆవిర్భించిందన్నమాట. ఇవన్నీ ఆ తర్వాతనే. ఎప్పటి తర్వాత? వైన్యుని తర్వాత. కాబట్టి మైత్రేయ, ఈ అరాజ కాలంలో ఫలములు, దుంపలు, గడ్డలు మొదలైన ఆహార పదార్థాలను ఎంతో కష్టపడి సమకూర్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి మైత్రేయ, వైన్యుని కన్నా ముందరి కాలంలో పురగ్రామ విభాగము లేకపోవడమే కాక పంటలు పండించడం, ఆవులు మొదలైన పశువులను పెంచడం, వ్యవసాయము వ్యాపారము లేకుండేటివి. ఈ పృథు మహారాజు గారి నుండే ఈ వ్యవస్థ అంతా ఏర్పడింది. ఎక్కడెక్కడైతే నేల చదునుగా ఉన్నదో అక్కడక్కడల్లా ప్రజలకు నివాసాలు ఏర్పరిచినారు. ఎత్ర ఎత్ర సమం తస్య భూమే ఆసీత్ నరాధిప. ఎత్ర ఎత్ర సమం తస్య భూమే ఆసీన్ నరాధిప. ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడ, ఓ నరపాలుడు, ఆ నరపాలుడు ఎక్కడెక్కడ భూమిని సమతలం గావించాడో తత్ర తత్ర ప్రజానాం హి నివాసం సమరోచయత్. సమరోచయత్ అంటే ఇష్టపడ్డారన్నమాట. అంటే ఎక్కడెక్కడ సమతలం కావించాడో ఆ తావులందు అన్ని చోట్ల కూడా ప్రజలు, తత్ర తత్ర అంటే అక్కడక్కడ, ప్రజానాం ప్రజలు, హి నివాసం సమరోచయత్ అంటే ప్రజలందరూ కూడా నివాసానికి ఇష్టపడ్డారు అన్నమాట. అంటే అక్కడ ఆ విధంగా పట్టణాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందే అని చెప్తున్నాడు. ఆహార ఫల మూలాని ప్రజానాం అభవత్ తదా కృత్సేన మహతాసోపి ప్రనష్టా ఓషధీషు వై. ఆ తర్వాత ఈ విధంగా ఆహార ఫల మూలాన్ని, అంత ముందటి కాలంలో ప్రజలకు ఆహారం ఏముండే? పండ్లు, కాయలు, దుంపలు, గడ్డలు ఉపయోగపడేవి. ఓషధులు నశించిపోయిన తరువాత అవి లభించడం కూడా మరింత కష్టమైపోయింది అనమాట. ఆహార ఫల మూలాన్ని ప్రజానాం అభవత్తదా కృత్సేన మహతాసో అపి ప్రనష్టాసు ఓషధీషు వై. అంటే ఓషధులు నశించిపోయిన తర్వాత అవి కూడా లభించడం కూడా మరింత కష్టమైంది అని చెప్పి పరాశరుడు మైత్రేయుడు చెప్తున్నామంట. ఆ తర్వాత సంకల్పం, అప్పుడు ప్రజలకు కందమూల ఫలాలు ఆహారం అయ్యాయి. అది కూడా ఓషధం నశించడం వల్ల బహు కష్టమైపోయింది.
స కల్పయిత్వా వత్సంతు మనుం స్వయంభువం ప్రభుం నృపాణౌ స్వపాణౌ పృథ్వీనాదో దుదోహ పృథ్వీం పృథు. అప్పుడు ఆ పృథ్వీనాథుడైన పృథు చక్రవర్తి ఏం చేశాడు అంటే వసుంధర చెప్పింది అనమాట, ఈ విధంగా ఒక దూడను ఏర్పరిస్తే నేను పాలు రూపంలో ఓషధులన్నీ ఇస్తాను. అప్పుడు ఆ పృథ్వీనాథుని పృథు చక్రవర్తి ప్రభు అయిన స్వయంభువ మనువును దూడగా చేసి తన చేతిలోనే భూమి నుంచి ఓషధులను సమస్త సస్యాలను పితిగాడు. స కల్పయిత్వా వత్సం, కల్పయిత్వ అంటే చెయ్యడం అని అర్థం. కాబట్టి ఆ ప్రభు ఏం చేశారు, ప్రజలకు సంతానం కలుగునట్లు ప్రవర్తింపజేసిన మనువును దూడనుగా చేసి తన దోసరిని పాత్రనుగా చేసి సస్యముల సముదాయ రూపమైన పాలను పృథివీ నుంచి పిండుకున్నాడు అన్నమాట. ఆ పృథ్వీనాథుడైనటువంటి పృథివీనాథుడండి, పృథివీ భూమి, పృథివీనాథుడంటే రాజు ఎవరు, పృథు చక్రవర్తి. ప్రభు అయిన స్వయంభువన మనును దూడగా చేసి తన చేతిలోనే భూమి నుంచి ఓషధులను సమస్త సస్యాలను పిదిగాడు. అప్పుడు సస్య జాతాని సర్వాణి ప్రజానాం హితకామ్యయ తేనాన్ ఏన ప్రజాతాత వర్తంతే అద్యాపి నిత్యస. ప్రజలకు మేలును కలిగించే ఆకాంక్షతో ఆ యొక్క సమస్త సస్యాలను పితిగాడు. నాయన మైత్రేయ, అతడు అట్లు ఏర్పడిన ఆహారంతోనే నేటికి ప్రజలు నిత్యం జీవిస్తున్నారు. కాబట్టి పృథువు ఆ మనువును దూడగా చేసి గోరూపంలో ఉన్న ధరణి నుంచి తన చేతిలో పాలను పిండుకున్నారు. అవి పంటలు వదిలే ఓషధులుగా ఉద్భవించినవి, అవే నేటికి కూడా ఆహారంగా కొనసాగుతున్నవి. ప్రాణప్రధాన స పృథు అస్మాత్ భూమేర్ అభూత్ పిత తతస్థు పృథివీ సంజ్ఞాం ఆవాప అఖిల దారిణి. ఆవాప అఖిల దారిణి. ఈ రీతిగా పృథు చక్రవర్తి ప్రాణదాత అయినందువలన, ప్రాణప్రదానం చేయటం వలన అంటే అభయాన్ని ఇవ్వడం చేత భూమికి పిత తండ్రి అయినాడు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ తండ్రి అంటే ఒక కన్న తండ్రి అని కాదండి. తండ్రికి చాలా విధాలుగా నువ్వు తండ్రిగా భావించవచ్చు అతని, ఎవరినైనా సరే. దానికి అంతేగాని కన్నవాడు ఒక్కడే తండ్రి కాదు, తల్లిదండ్రులు కాదనే దానికి ఒక శ్లోకంలో చెప్పాలి. దానికి తనను కన్నవాడు తండ్రితో సమానం, కన్నవాడు తండ్రి, ఉపనయనము చేసిన వాడు తండ్రితో సమానం, చేరదీసిన వాడు కూడా తండ్రితో సమానం. అంతేకాదు, అన్నిటికంటే చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, భయము నుండి కాపాడిన వాడు, ఈ ఐదుగురు కూడా పితరులు అని చెప్పబడుతున్నాడు. చూడండి ఎంత ఉదాత్తమైనటువంటి స్థానాన్ని ఇవ్వబడింది. మనం ఎవరికైనా సహాయం చేస్తే, ఎవరికైనా విద్యాదానం చేస్తే, ఎవరికైనా భోజన సదుపాయం కల్పిస్తే, ఉపనయనం చేస్తే, ఉపనయనం అంటే ఇక్కడ ఏదో వాళ్ళకి కూర్చోబెట్టి సీక్రెట్ తెడ్ అంటాం, అంటే